నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు. ఆనందోత్సాహాల నడుమ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం. భూగర్భ జలాలు అడుగొట్టుతుంటే రైతుల ఆవేదన. తుంగతుర్తి మండలం సూర్య తాండాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు అందించాలని రైతుల నిరసన. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న చేగుంట మాజీ ఎంపీపీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట గ్రామ పంచాయతీ మహిళా సఫాయి కార్మికులను శాల్వాతో సన్మానం చేసిన మాసుల శ్రీనివాస్. రామాయంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికురాలు సిద్ధవకి శాల్వాతో ఘన సత్కారం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఏఈఓ భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్ రావు, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంబంధాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంబంధాలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు తనకు నచ్చారని, అమ్మవారు తరపున వారు, అమ్మవారు తమకు కూడా నచ్చారని స్వామివారి తరపు వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు రాత్రి 8:45 ఆలయ మాడవీధి నందు తిరు కళ్యాణ మహోత్సవము, రాత్రి తులా లగ్న పుష్కరణ సుముహూర్తమున నిర్ణయించారు. దీనికి ఇరు వర్గాల వారు ఒప్పుకోవడంతో నిశ్చయ తాంబూలాలను మార్చుకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది.
जनयन्त देवास्तां विश्वरूप पशवो वदन्ति मन्त्रे शमोर्जन्दुहाना धेनुर्वाकस्मानो वसुष्टुतैतो शिशुषानो वृषभान युद्ध्वा घना घनः शोभनश्चर्षणीना संरक्षणो निमिष एकवीर. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం 1.41 టీఎంసీలుగా ఆమోదం తెలిపిందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం 1.41 టీఎంసీలుగా ఆమోదం తెలిపిందన్నారు. నియోజకవర్గ ప్రజల గంధమల్ల గ్రామ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తుర్కపల్లి మండలం గంధమల్ల జలాశయ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో ఆలేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి కష్టాలు తొలగిపోనున్నాయి. కరువు నుంచి ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాలు విముక్తి కానున్నాయి. కాగా గత అసెంబ్లీ సమావేశంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన సమావేశంలో 1.41 టీఎంసీల రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అదేవిధంగా గత ఏడాది ఆగస్టు 30న భువనగిరిలో జరిగిన పార్లమెంటు స్థాయి సమీక్ష సమావేశంలో గంధమల్ల రిజర్వాయర్ ను మంజూరు చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఆమోదానికి పంపారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో జలాశయ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మీ సేపు చూడండి కానీ ఒక 5 days తర్వాత ఇంకా మన అంత ఇబ్రాహిం అంత చేతులు మరి రెండు ట్యాక్సీస్ సురేష్ అన్న కుదరి దర్పు దరగానే దరి దరి ఆ కుదరి నన్ను జరిపే వాళ్ళు నా ఫోన్ పడుతున్నాయి. భూగర్భ జలాలు అడిగంటి బావులు, బోర్లలో నీరు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్బీ కాలువలకు జలాశయాలు రాక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటి బావులలో నీళ్లు లేక ఎస్ఆర్ఎస్వి కాలువకు జలాశయాలు రాక వరి పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం సూర్యతాండాలో రైతులతో ఎస్ఆర్ఎస్పీ నీరు అందించి వరి పొలాలను కాపాడాలని నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లకావత్ యాకున్ నాయక్, మాజీ ఎంపీటీసీ మాన్సింగ్ నాయక్, భారత రాష్ట్ర సమితి నాయకులు లకావత్ మోహన్ లాల్ నాయక్, గూగులోత్ లావోజీ నాయక్, గూగులోత్ ధర్మా నాయక్, భిక్షం నాయక్, శ్రీను నాయక్, యాదగిరి నాయక్, రాజేందర్, వెంకన్న, జాటోత్ రాము, జేత్యా నాయక్, లింగా, దేవా, దాన్సింగ్, మహిళా నాయకులు జాతోత్ కైలాం, బానోత్ సరోజ, తారా, సోమ, సుగుణ, సరోజ, నీల, చిన్ని పాల్గొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంటలు పండించడం అని చెప్పారు. అయ్యా మీరు గొప్పలు చెప్పే మీరు మరి ఇప్పుడు యాసంగి పొలాలు ఎండిపోతా ఉంటే మీకు కళ్ళు కనిపిస్తలేవా? ఈ రైతుల యొక్క బాధలు మీకు వినబడతలేవా? కాలువల్లో నీళ్లు ఇవ్వకుండా, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమాకు డబ్బులు కట్టకుండా రైతాంగాన్ని ఏడిపిస్తూ ఉన్నారు. రైతు ఏడ్చినటువంటి రాజ్యం, ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎవరికి కంటికి పొంటికి రాదనే సామెత ఉన్నట్టుగా మీరు ఏదైతే ముందుగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిండ్రో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకుండా రైతుల యొక్క గోస పెడతా ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క రైతు కూడా పూర్తిగా కష్టాలలో కూరుకుపోయి అరో లక్ష్మణ అంటూ ఎండిన పొలాన్ని చూసి గోడుగోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికి కనబడతా ఉంది.
మరి మీకు ఆ పాపం మీకు తగలకపోతుందా? ఈ రైతుల యొక్క పాపం తప్పకుండా మీకు తగులుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని రానున్న రోజుల్లో గద్దెదించే పరిస్థితి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రైతులారా మీరు గ్రహించండి, కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఏ ఒక్క మాటను కూడా ఇప్పటి వరకు తీర్చలేదు. మీరు మార్పు కావాలని కోరుకుంటే ఇగో పండే పచ్చని పొలాన్ని ఎండబెట్టిన మార్పు తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని రానున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడే బీఆర్ఎస్ అభ్యర్థులకే మీరు ఓట్లేయాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పినట్టు అవుతుంది. మనం ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అక్కరొస్తుంది. కాబట్టి మీరందరూ గమనించి మీరు కోరుకున్నటువంటి మార్పు ఈ రేవంత్ రెడ్డి కష్టాల పాలు చేసిండు. కాబట్టి ఈ ఎండిపోయిన పొలాన్ని చూసైనా, ఈ రాలేనటువంటి రైతు బంధుని చూసైనా మీరందరూ గుర్తించాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటందుకు బీఆర్ఎస్ సర్పంచ్లను కానీ, బీఆర్ఎస్ ఎంపీటీసీలను కానీ గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళే మిగిలిన పంటలను కాపాడుకోవడానికి కాలువల్లో చివరి దాకా నీళ్లు, ఎండిపోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి కాలువల్లో చివరి దాకా నీళ్లు. రాజీనామా చేయాలి. పంటలకు సరిగా నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, పంటలకు సరిగా నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలే సృష్టికి మూలమని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదని చాగుంట మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ మహిళా సఫాయి కార్మికులకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. మహిళలే సృష్టికి మూలమని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ మహిళా సఫాయి కార్మికులు సాయమ్మ, జ్యోతి, లలిత, కవిత, లక్ష్మి, పోచమ్మలను చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి చిరు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆయన తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళ అంటే ఒక శక్తి అని ఆయన సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సఫాయి కార్మికులను సన్మానించినందుకు సఫాయి కార్మికులు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తో పాటు కర్నె లలిత, ఎర్ర సాయమ్మ, జ్యోతి, మైసమ్మ, కవిత, లక్ష్మి, పోచమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినం సందర్భంగా మాసుల శ్రీనివాస్ గారు ఎంపీపీ మాకు సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాతృమూర్తి స్త్రీ అయినప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మనను పరిచయం చేసిన మొదటి వ్యక్తి తల్లి. మన తల్లికి ఈరోజు మనం గర్వంగా మరి ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే రాష్ట్రంలో, దేశంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో మహిళలు అందరూ ముందుకొచ్చి చైతన్యవంతులై మరి దేశంలో ముందు రంగంలో ఉండాలని తెలియజేస్తూ మరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ తాజా మాజీ సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి అన్నారు. ఆమె మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ తాజా మాజీ సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి అన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమెన్నారు. పురుషులకు దీటుగా రాజకీయాల్లో, ఉద్యోగాల్లో రాణించాలని తెలియజేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించి చేయూత ఇవ్వాలని తెలియజేశారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మొదటగా ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఇంకా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం కల్పించి చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ముందు వరుసలో ఉండేటట్లు చూడాలని ఆమె కోరారు. నమస్కారం అండి. నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నూతనకల్. గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా
అధికార పార్టీ కాకపోయినా కానీ నా నూతనకల్ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళకి నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా గ్రామానికి ఏ సేవలు అందిస్తానో, ఏ అభివృద్ధి పనులు చేయగలుగుతానో అని మాట ఇచ్చిన ప్రకారం కూడా 5 సంవత్సరాల నుంచి అదే మాట మీద నిలబడి నా నూతనకల్ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి బాధలను తెలుసుకుంటూ వారికి ఏం అవసరాలను తెలుసుకుంటూ అవసరాలను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారము ఒక ముత్యాలమ్మ గుడి నిర్మాణం అనేది, తర్వాత స్కూలు పిల్లలకి ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్ అనేది కట్టించడం కూడా జరిగింది. సీసీ రోడ్లు అయితేంది, ప్రతి విషయంలో కూడా మేము ప్రజల కోసమైనా ఆలోచించి ఈరోజు పారిశుద్ధ్య విషయంలోనైతేంది ప్రతి ఒక్క దానిలో కూడా ఆలోచించి పలు గ్రామాలకి పలు మండలాలకు ఆదర్శంగా నిలిచి ఉత్తమ జిల్లా సర్పంచ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల ఆశీర్వాదం ఇలానే ఇక ముందు ఉంటే వారందరూ ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు ఇలానే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. అలాగే మేము చేసినటువంటి సేవను గుర్తించి ఇంకా ఏదైనా పదవుల్లో వస్తే ఆ పదవులకి కూడా నేను స్వీకరించి మళ్ళీ ప్రజలకి నా సేవలను అందించడానికి నేను కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి. నేను నూతనకల్ మాజీ సర్పంచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా. ఈరోజు మన మహిళలు అనేది అన్ని రంగాల్లో ముందున్నాము కాబట్టి ఇంకా ముందు కూడా మనం అన్ని రంగాల్లో ఉండి రాణించాలి అంటే మనకి ప్రభుత్వ సహకారాలు కూడా చాలా అవసరం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ కానుండి కూడా మహిళలకి పెద్దపీట వేస్తున్నది. మనం చూస్తున్నట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే మహిళలకి ఉచిత బస్సు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, తర్వాత మహిళా సంఘాల ద్వారా ప్రాజెక్టులు అయితేంది, ఈరోజు సోలార్ ప్రాజెక్టు, ఇంకా స్కూల్ పిల్లలకి యూనిఫామ్, తర్వాత ఇప్పుడు ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు అనేది కూడా మహిళా సంఘాలకి ద్వారా ఇవ్వడము జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఈరోజు మహిళల్ని, బాలికల్ని పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ వారిని చేయూతనిస్తూ రాణిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే మందల సామెల్ గారు, తర్వాత మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో కూడా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ప్రతి విషయంలో చేయూతనిస్తారని, అవకాశాలను ఇంకా ఎక్కువగా కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చినశంకరంపేట ప్రముఖ సంఘ సేవకుడు కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని తన నివాసంలో తనకు జన్మనిచ్చిన తల్లిని ముందుగా సన్మానం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలు అంటే వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు మహిళలను ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగిందని చినశంకరంపేట ప్రముఖ సంఘ సేవకుడు కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని తన నివాసంలో తనకు జన్మనిచ్చిన తల్లిని ముందుగా సన్మానం చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను కంజర్ల చంద్రశేఖర్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి కానుకలను అందజేసి మిఠాయిలను పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేని, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్, కంజర్ల చంద్రశేఖర్, నరేష్ గౌడ్, నిద్రపోయిన స్వామి, కుమ్మరి లింగం, శ్రీమాన్తో పాటు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ సత్కరించాలనుకుని, మహిళలంటే వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ప్రోత్సహించడానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ని, అంగన్వాడీ టీచర్స్ని, ఆశా వర్కర్స్ని సన్మానించడం జరిగింది. వీళ్ళందరికీ మన ఊరి మహిళలకు కానీ, చుట్టుపక్కల మహిళలకు కానీ ఎవరికైనా ఏ విధమైన సహకారానికైనా నేను ముందుంటానని తెలియజేసుకుంటాను. నమస్కారం. మహిళల తరపున మేము మహిళా దినోత్సవం సందర్భంగా మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్క మహిళ అంటే ఒక శక్తి, మహిళ లేనిది ఏదీ జరగదు. కాబట్టి మమ్మల్ని సత్కరించిన వారికి మీ అందరికీ
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చినశంకరంపేట మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మటబాబు డీబీఎఫ్ ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మటబాబు డీబీఎఫ్ ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను, మహిళా సంఘాలు, మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారిని శాలువాతో సన్మానించుకున్నామన్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు గొప్పవన్నారు. మహిళల కోసం సావిత్రిబాయి పూలి చేసిన త్యాగం గొప్పదని, అలాగే చాకలి అయినమ్మ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి దేశానికి రక్షగా నిలిచారన్నారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గురుగుల శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, మణెమ్మ, దుర్గేశ్వరి, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో తాజా మాజీ ఉప సర్పంచి, డీబీఎఫ్, ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో మహిళామణులను స్మరించుకుంటూ, మహిళలను గౌరవించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది, అలాగే మహిళా సంఘాల పెద్దలందరినీ కూడా సన్మానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచంలో మహిళలకు 8 గంటల పని విధానం ఉండాలని, భారత రాజ్యాంగం ప్రకారము వాళ్లకు హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. హిందూ కోడ్ బిల్లు మహిళలకు అన్ని రకాల చట్టాలు, న్యాయాలు జరగాలని హిందూ కోడ్ బిల్లు ఆనాటి కాలంలో ఆయన ఆ సంబంధించిన బిల్లుకు ప్రతిపాదన చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గ్రామాన మహిళలు చైతన్యమై వాళ్ళ హక్కులను కాపాడుకునేందుకు ముందుకొస్తూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి వారిని మేము సాధారణంగా, సంపూర్ణంగా వాళ్ళను గౌరవించుకొని వాళ్ళ హక్కులను భంగం కలగకుండా, వాళ్ళ హక్కులు కాలరాయకుండా వారికి సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మహిళా సంఘాలు, ఇంతకుముందు కూడా అక్కడ ఎస్ఐజీ గ్రూప్ సంబంధించిన మహిళా సంఘాలను కూడా సన్మానించుకోవడం జరిగింది. వారి కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేసి మహిళా హక్కులకు సంబంధించిన అంశాలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మంచి సందర్భం, మంచి ఒక శుభ సందర్భము, మహిళలకు సంబంధించిన ఒక మంచి దినం కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినంని ఈ అందరి మధ్యలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో, నిజాంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, మరి అదే అంగన్వాడీ టీచర్లకు అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మరియు ఈ సందర్భంగా వారికి, ఎందుకంటే వారి సేవలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో సేవ చేసిన ఆశా వర్కర్లకు కూడా కృతజ్ఞతలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా మహిళల హక్కులు ఆ రోజు సావిత్రిబాయి పూలే పురుషులకే కాకుండా మహిళలకు కూడా చదువు ఉండాలనే కొట్లాడిన వీరవనితలు ఎంతోమంది ఉన్నారు. మరి అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల విషయాలలో కట్టే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మరి అదేవిధంగా ఇంకా ఎంతోమంది, చాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన చరిత్ర మహిళలకు ఉన్నది. మరి అదేవిధంగా ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున మహిళల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ రామాయంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికులు సిద్ధావను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు.
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికులు సిద్ధవ్వను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మిగతా తోటి సిబ్బందికి టిఫిన్ బాక్సులు మరియు మాస్కులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, రాష్ట్రపతి సైతం మహిళలు తలుచుకుంటే కానిది ఏదీ లేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు 33% చట్టసభల్లో అవకాశం కల్పిస్తే మహిళలు ఎక్కువ మట్టుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర రెడ్డి, జిల్లా కోశాధికారి డీజే శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మధ్య సత్యనారాయణ, మధ్యన రమేష్, పాదుడు సిద్దిరాములు, కుందిన రాములు, వి దామోదరరావు, సతీష్ రావు, మాధవరెడ్డి, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సమాజానికి ఎంతో హితవుగా వర్క్ చేస్తున్న పారిశుద్ధ మహిళా కార్మికురాలను మేము ఒక సిద్ధమ్మను సన్మానించి మిగతా మహిళా కార్మికురాలకు మేము వాళ్ళకి ఉపయోగపడే స్టీల్ టిఫిన్లను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ కార్యాలయాన్ని చాలా రోజుల నుంచి ఎంచుకుంటున్నాము. ఈరోజు సమాజంలో వారి ప్రాముఖ్యత చాలా ఉందని గుర్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ మున్సిపల్ అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా మా రెడ్ క్రాస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా తరఫున జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రెడ్ క్రాస్ సభ్యులందరం కూడా కలిసి ఒక పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారిని ఆదుకోవాలనే ఆలోచనలో వారికి టిఫిన్ బాక్సులు అందజేయడం జరిగింది. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ దేశాన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా ఒక మహిళనే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించినట్టయితే వారు మహిళలే ఎక్కువ స్థానాల్లో కూడా శాసనసభ్యులు, ఎంపీలుగా గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రామాయంపేటలో కూడా పారిశుద్ధ కార్మికులు ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందిస్తూ పొద్దున్నే లేచి వీధులన్నీ కూడా ఒక శుభ్రంగా ఉంచుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తహసీల్దార్ రజనీ కుమార్ ని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు సాగాలని ఆమె సూచించారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని, భవిష్యత్తులో మహిళలు ఏ తల్లిదండ్రులకు కొడుకులు లేని లోటు తీర్చే విధంగా తయారు కావాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. నేను ఇక్కడికి 2024 ఆగస్టు 17 తహసీల్దార్ రామాయంపేట్గా జాయిన్ అయ్యాను. రెవెన్యూలో తహసీల్దార్ జాబ్ అంటే అంత ఈజీ కాదు. అండ్ మన పబ్లిక్కి సర్వ్ చేయాలనే మంచి ఆశయంతో నేను ఈ రెవెన్యూలో సర్వ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా సర్వీస్లో ప్రతి దగ్గర కూడా ఫీమేల్ స్టాఫ్తో నేను మ్యాక్సిమమ్ వర్క్ చేశాను. అందరూ ఒక అపోహతో ఉంటారు, ఫీమేల్ అంటే వర్క్ చేయరు, వర్క్ కాదు అని. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మెయిల్ కంటే కూడా ఫీమేలు 100% ఉన్నంత మట్టుకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ డిపార్ట్మెంట్లో నాతోని మ్యాక్సిమం ఎంతవరకు ఎఫర్ట్ పబ్లిక్కి సర్వ్ చేయాలనే ఎంతవరకు అయితే
వాళ్ళకు సహాయం చేయగలనో అంతవరకు నేను చేస్తాను, నా పరిధిలో ఉన్నంత వరకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సమస్త ఆడపిల్లలకు అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అంటే మా పేరెంట్స్కి మేము 3 daughters మండి. ఎక్కడ కూడా మా పేరెంట్స్ మాకు ఆడపిల్లలు మాకు ఏం చెయ్యరు అనే ఫీలింగ్తో ఎక్కడ లేరు. మమ్మల్ని మా పేరెంట్స్ మంచి చదివించి మేము ఈ హోదాలో ఉన్నాము అంటే మా పేరెంట్సే దానికి కారణము. మీరు కూడా మా ఇంట్లో బ్రదర్స్ లేరు, మగవాళ్ళు సపోర్ట్ లేకపోతే మేమేమీ చెయ్యలేము అనే ఫీలింగ్తో ఉండొద్దు. ప్రతి ఒక్క యువతికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే వీఆర్ నథింగ్ కాదు, వీఆర్ సంథింగ్ అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అండ్ ఎక్కడ కూడా మనము ధైర్యంగా ముందుకు తప్పు చేయనంత వరకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా అంటే మన ఎఫర్ట్ ఇవ్వగలము. ఎక్కడ తప్పు చేయకుండా మనం ఎంతవరకు ఎఫర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. అండ్ మగవాళ్ళు చెయ్యాలి అనేది ఏమీ లేదు. ఈరోజు అందరూ సమానమే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే. కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థలో మీరు ముందుండి రాణించి మీ తల్లిదండ్రులకు మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు. ఆనందోత్సాహాల నడుమ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం. భూగర్భ జలాలు అడుగట్టుతుంటే రైతుల ఆవేదన. తుంగతుర్తి మండలం సూర్య తాండాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు అందించాలని రైతుల నిరసన. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న చేగుంట మాజీ ఎంపీపీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట గ్రామ పంచాయతీ మహిళా సఫాయి కార్మికులను శాల్వాతో సన్మానం చేసిన మాసుల శ్రీనివాస్. రామేంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికురాలు సిద్ధవకి శాల్వాతో ఘన సత్కారం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.